ఈయన వార్తలో తరచూ నిలబడే వ్యక్తి. ఎందుకంటే మంచి పనులు చేసో, లేదంటే ఒక గిన్నిస్ రికార్డ్‌కెక్కో, వరల్డ్ బుక్‌లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకొచ్చిన మనిషో కాదు. కేవలం దురుసు స్వభావంతో ముఖ్యమంత్రి గారి మీద నోరేసుకొని పడిపోవడంతో ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచారు. అంతకుముందు చాలా హ్మ్, కూడా ఉన్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఎవరెవరో పేర్లు చెప్తూ ఉంటారు. ఫోన్ ఆడియో లీక్స్ వచ్చాయని. అయితే ఈయన మీద మరొక వివాదం కూడా వార్తలోకొచ్చింది. అదేంటంటే ఈయన సొంతూరు రేపల్లె. అయితే ఈయన గత 5 ఏళ్ళు అంటే 19-24 మధ్యలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత మంత్రి కూడా అయ్యారు. సో, రేపల్లె దానికి సంబంధించి ఆ సరౌండింగ్స్‌లో ఆస్తులు, పాస్తులు ఉన్నాయి. ఉండొచ్చు. కాకపోతే సత్తెనపల్లిలో గడిచిన 5 ఏళ్లకు ముందు లేని ఆస్తులు 5 ఏళ్లలోనే 22 ఎకరాల ఒక ఫార్మ్ హౌస్ అయితే వచ్చిందంట. మేబీ ఎవరైనా అక్కడ కట్టుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసో, మంత్రి గారి క్యాంప్ ఆఫీసో కట్టుకున్నప్పుడు మహా అయితే ఒక 5 సెంట్లో, 10 సెంట్లు జాగాలో కట్టుకుంటారు. అప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవడమో, లేదా అద్దెకి తీసుకోవడమో, లేదంటే ఉన్న స్థాయికి తగ్గట్టుగా మనం అనుకున్నట్టుగా కట్టుకోవచ్చు. కానీ గడిచిన 5 ఏళ్లలోనే 22 ఎకరాల ఫార్మ్ హౌస్ మరి నిబంధనలున్నాయా? ఫార్మ్ హౌస్‌లో అన్నీ దానికి తగ్గట్టుగానే కట్టుకున్నారా లేదనేది తెలీదు. ఎందుకంటే లే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన భూములనే మరలా రిజిస్టర్ చేయించుకొని, అన్నీ అంబాపురం భూముల్లాగా చేసిన అంత క్రెడిట్ ఉన్న ఈ మంత్రులు, గత 5 ఏళ్ల మంత్రులు, మరి ఇప్పుడు సత్తెనపల్లిలో కూడా అటువంటి బాపతేనా? లేదా నిజంగా కష్టార్జితమా? ఈయన వార్తలో తరచూ నిలబడే వ్యక్తి. ఎందుకంటే మంచి పనులు చేసో, లేదంటే ఒక గిన్నిస్ రికార్డ్‌కెక్కో, వరల్డ్ బుక్‌లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకొచ్చిన మనిషో కాదు. కేవలం దురుసు స్వభావంతో ముఖ్యమంత్రి గారి మీద నోరేసుకొని పడిపోవడంతో ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచారు. అంతకుముందు చాలా హ్మ్, కూడా ఉన్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఎవరెవరో పేర్లు చెప్తూ ఉంటారు. ఫోన్ ఆడియో లీక్స్ వచ్చాయని. అయితే ఈయన మీద మరొక వివాదం కూడా వార్తలోకొచ్చింది. అదేంటంటే ఈయన సొంతూరు రేపల్లె. అయితే ఈయన గత 5 ఏళ్ళు అంటే 19-24 మధ్యలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత మంత్రి కూడా అయ్యారు. సో, రేపల్లె దానికి సంబంధించి ఆ సరౌండింగ్స్‌లో ఆస్తులు, పాస్తులు ఉన్నాయి. ఉండొచ్చు. కాకపోతే సత్తెనపల్లిలో గడిచిన 5 ఏళ్లకు ముందు లేని ఆస్తులు 5 ఏళ్లలోనే 22 ఎకరాల ఒక ఫార్మ్ హౌస్ అయితే వచ్చిందంట. మేబీ ఎవరైనా అక్కడ కట్టుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసో, మంత్రి గారి క్యాంప్ ఆఫీసో కట్టుకున్నప్పుడు మహా అయితే ఒక 5 సెంట్లో, 10 సెంట్లు జాగాలో కట్టుకుంటారు. అప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవడమో, లేదా అద్దెకి తీసుకోవడమో, లేదంటే ఉన్న స్థాయికి తగ్గట్టుగా మనం అనుకున్నట్టుగా కట్టుకోవచ్చు. కానీ గడిచిన 5 ఏళ్లలోనే 22